హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతాయి? సో యాక్చువల్గా ఏంటి అంటే మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటే ఇప్పుడు 2 ఎంబ్రియోస్ ఒక 3 సార్లు 4 సార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మాత్రం అప్పుడు నెగిటివ్ వస్తుంది అంటే అప్పుడు మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అని అంటాం. అంటే ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కిందికి తీసుకుంటాం. సో కొంతమందికి యాక్చువల్గా ఎంబ్రియోస్ మామూలుగా 6, 4, 5 అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు ఎంబ్రియోస్ 2 పంపిస్తాం, అంటే 2 ఒక్కసారే పంపిస్తాం, ఎక్కువ పంపించమన్నమాట. సో అలాంటి ఛాన్సెస్లో ఉన్నప్పుడు ఫెయిల్యూర్స్ అయితే మాత్రం దాని నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలా అన్న దాని గురించి చెప్తే, యాక్చువల్గా ఎంబ్రియోస్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని తెలుసుకోవాలని అనుకుంటే, మామూలుగా గర్భసంచి చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అని దాన్ని నీట్గా క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి పోవాలి. అంటే ఎంబ్రియోస్ ఫామ్ అయిపోయినాయి కదా అని చెప్పి మనం తొందర పెట్టకూడదు డాక్టర్స్ని. సో ఎంబ్రియోస్ చుట్టూ మనకి ఒక మంచి లేయర్గా ఎండోమెట్రియం పొర అనేది ఫామ్ అయ్యి ఉండాలి. దానికి కావాల్సిన బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుంటూ చుట్టుపక్కల ఓవరీస్లోను, తర్వాత ట్యూబ్స్లలోను, గర్భసంచి లోపల, గర్భసంచి కింద, అటుపక్క ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. ఇది స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే ఒక్కొక్కసారి ఒక ట్యూబ్లలో నీరు చేరుకొని ఉంటుంది, ఇంకొకసారి ట్యూబ్ పనికి రాకుండానో లేకపోతే ట్యూబ్ చిన్నగా ఉండడమో ఉంటుంది. అట్లాంటి సందర్భాలలో మనం ఎంబ్రియోస్ పెట్టించుకున్నప్పుడు ఆ నీరు అనేది ట్యూబ్స్లో నుంచి వచ్చి ఈ ఎంబ్రియోస్ ఫ్లష్ అవుట్ అయిపోతాయి, బయటకు వచ్చేస్తాయి. సో అతుక్కోవన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ ట్యూబ్స్ని కట్ చేయించుకుంటే అప్పుడు మనకి ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉండదు. సో ఈ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన తర్వాత లోపల ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచి లోపల ఇంప్లాంటేషన్కి ఏమన్నా రిసెప్టర్ ఏమన్నా తక్కువ ఉన్నాయా, వాటిల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని కొన్ని టెస్టులు చేసుకోవాలి. దాంతోపాటు ఇమ్యూనలాజికల్ టెస్టులు ఏమన్నా ఉన్నాయా అని ఆప్లా, ఆనా అలాంటి టెస్టులు చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ ఎంబ్రియోస్ ఒకవేళ మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ కాకపోతే అతుక్కోవు. ఈ ఎంబ్రియోస్ అనేది మంచి క్వాలిటీ ఉన్నాయా లేదా అనేది దాదాపు నార్మల్గా మంచి గ్రేడింగ్స్ ఉన్నాయి అని అంటే మంచి క్వాలిటీ. ఒకవేళ మంచి క్వాలిటీ లేకపోతే కనుక పీజీటీఏ టెస్ట్ ద్వారా తెలుసుకొని ఆ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది మనము ట్రీట్ చేసుకొని ఈ ఇమ్యూనలాజికల్గా, జెనెటిక్గా ఏమైనా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి పోతే సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకవేళ ఫెయిల్యూర్స్ అయినాయి అని అంటే మాత్రం ఆ ఫర్దర్ స్టెప్కి పోవచ్చు. కానీ అంటే ఇంకా మళ్ళీ ఫెయిల్యూర్ అవుతుంది కదా అని చెప్పేసి మనము బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. థ్యాంక్ యూ అండి.